హలో, వెల్కమ్ టు మై ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను. ఒక 2 రోజుల ఒక రోజు అయిందనుకుంటాను. ఒక మంచి బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చేసింది మనకి. ఇది చాలా పెద్ద బ్రేకింగ్ న్యూసే. సోషల్ మీడియాలో ఆల్రెడీ ట్రెండ్ అవుతుంది. సో, ఈ న్యూస్ ఏందంటే అబ్బా, 'స్పిరిట్' మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసారు. ఒక పోస్టర్‌తో మార్చ్ 5th, 2027. సో, ఆ రోజు రిలీజ్ అవుతుంది 'స్పిరిట్' వరల్డ్ వైడ్‌గా పాన్ ఇండియా రేంజ్‌లో. ఆల్రెడీ ఒక పోస్టర్‌తోనే ఎక్స్‌పెక్టేషన్ వేరే లెవెల్‌కి పెట్టారు. మళ్ళీ ఈ సంక్రాంతి పండగకి రిలీజ్ డేట్ వదిలేసి మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ చేశారు మన సందీప్ రెడ్డి వంగ గారు. సో, ఈ న్యూస్ గురించి 3 గ్యాంగులు ఒక్కొక్క రకంగా అనుకుంటుంది. ఒక గ్యాంగ్ ఏమో కావాలని బాలీవుడ్ మండియడానికే రిలీజ్ డేట్లు, పోస్టర్లు కావాలని ఇలా చేస్తున్నారు అని ఒక గ్యాంగ్ అనుకుంటుంది. ఇంకొక గ్యాంగ్ ఏమంటుందంటే ఆ మార్చ్ 5th రోజు ఎందుకు రిలీజ్ అంటే 5 రోజులు హాలిడే ఉంది. సో, అండ్ సమ్మర్ సీజన్ కదా! సో, ప్రతి ఒక్క ఆడియన్స్ చూడొచ్చు. సినిమా వేరే లెవెల్‌గా ఆడుతది అని కొంతమంది అంటున్నారు. ఇంకొక గ్యాంగ్ ఏమంటుందంటే 2027 చాలా పెద్ద పెద్ద సినిమాలున్నాయి. అల్లు అర్జున్, అట్లీ గారిది, మహేష్ బాబు గారిది, రాజమౌళి గారిది. సో, ఏ మూవీ కాదు. సందీప్ రెడ్డి వంగ గారు ఫస్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. సో, మా మూవీని చూడండి అనేసి అందరికి సవాల్ వదిలినట్టు అని చెప్తున్నారు. సో, ఈ 3 గ్యాంగులు ఒక్కొక్క రకంగా అనుకుంటుంది. నేనేమనుకుంటానంటే మార్చ్ 5 వస్తే ఆ రోజు సినిమా చూసి రిలీజ్ అవుతాం అనుకుంటున్నాను. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏముంది? కామెంట్‌లో పెట్టండి. సో, మార్చ్ 5, 2027 ఒక పెద్ద మూవీ అనౌన్స్‌మెంట్ అయింది. సో, ఇంక మహేష్ బాబు గారిది, రాజమౌళి గారిది ఏప్రిల్ అనుకుంటున్నారు. ఇంకా ఏఈ అయితే ఆల్మోస్ట్ షూటింగ్ చాలా అయిపోయింది అంటున్నారు. సో, 2026కి అల్లు అర్జున్ గారు అండ్ లోకేష్ కనగర్ షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో, ఈ సినిమా గ్రాఫిక్ వర్కే చాలా ఉన్నట్టుంది. సో, ఇది 2027కి రావచ్చు. కానీ ఏప్రిల్‌లో, మార్చ్ అని చెప్పలేం. సమ్మర్‌కి అయితే రిలీజ్ చేస్తారు గ్యారంటీ. ఎప్పుడొచ్చినా 'బెద్దిరోల్' మూవీ బ్లాక్ బస్టర్ అయ్యా. ఎందుకంటే ఫస్ట్ 2 డేస్ మనమే ఫ్యాన్స్‌కి వెళ్తాము. 2 సార్లు వెళ్తాం. ప్రీమియర్ 1000 పెట్టా, 1200 పెట్టినా వెళ్తాం కాబట్టి సో, 'బెద్దిరోల్‌కి' పండగ, హాలిడేస్ అని ఏం అవసరం లేదు. జై టీఎఫ్ఐ, టీఎఫ్ఐ బానిసం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.